కేంద్ర ప్రభుత్వం కొత్త కార్మిక చట్టాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలకు కార్మిక సంఘాలు పిలుపులో భాగంగా జూలై 9న సింగరేణిలో ఒక్కరోజు బంద్కు యూనియన్లు పిలుపునిచ్చాయి. కేంద్ర చట్టాలపై ఆందోళనలో భాగంగా సింగరేణిలోని 5 కార్మిక సంఘాలు అయిన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సిఐటీయూసీ, టీబీజీకేఎస్, ఐఎఫ్టీయూ సంఘాల కొత్తగూడెం శేషగిరి భవన్లో సమావేశమై జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాయి. జూన్ 9న జరిగే దేశవ్యాప్త సమ్మె ద్వారా కేంద్రానికి హెచ్చరిక జారీ చేస్తున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. కేంద్రం స్పందించకపోతే రైతు ఉద్యమం తరహాలో కార్మిక ఉద్యమం చేపట్టనున్నట్లు సింగరేణి గుర్తింపు సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా రేపు జూలై 9వ తేదీ నాడు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఒక్కరోజు సమ్మె చేయబోతా ఉన్నారు. భారతదేశంలోని అన్ని కార్మిక సంఘాలను కలిసి ఈ యొక్క కార్మిక చట్టాల రద్దుకు వ్యతిరేకంగా ఏదైతే 44 కార్మిక చట్టాలని రద్దు చేయాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం చట్టం చేసిందో 44 చట్టాల స్థానంలో 4 కోడులు తీసుకొచ్చి భవిష్యత్తులో కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులు లేకుండా చెయ్యాలనే తలంపుతోటి ఈ దుర్మార్గమైనటువంటి 4 కోడులు తీసుకొచ్చిందో ఈ 4 కోడులు రద్దు కావాలి, 44 కార్మిక చట్టాలు అమల్లో ఉంచాలని చెప్పేసి జూలై 9వ తేదీ నాడు జరిగే సమ్మెలో భాగంగా సింగరేణి కార్మికులు కూడా, పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా జేఏసీగా, ఏఐటీసీ యూనియన్ గా కార్మిక వర్గానికి విజ్ఞప్తి